रुद्राय भव रुद्राय भीम रुद्राय अतल रुद्राय ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఈ జగన్ ఎపిసోడ్ తిరుపతి ఎపిసోడ్ దీని గురించి అసలు ఏంటి ఏమేమి అయ్యాయి వాటి గురించి మాట్లాడటానికి అని చెప్పి కాశీలలిత గారిని పిలిచాను. నమస్కారం అండి కాశీలలిత గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ అయితే ఇప్పుడు ఈ జగన్ ఎపిసోడ్ ఏది నెయ్యి దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే రామతీర్థంలో జరిగిన రాముల విగ్రహాలు శిరచ్ఛేదనం కానివ్వండి, అన్నిటి వల్ల హిందువులు ఏం నేర్చుకున్నారు, ఇంకేం నేర్చుకోవాలి, ఫ్యూచర్ గా ఏం ప్లాన్ చేయాలి, దీన్ని ఎట్లా మీరు చూస్తున్నారు? ఓకే, ఇది ఒక అనుభవం సార్. ఏం అనుభవం అంటే, ఫస్ట్ మనము అన్య మతస్థుల్ని మన భారతదేశంలో కీలక పదవుల్లోకి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఫైనల్గా ఇవాళ ప్రూఫ్ అయింది ఏంటి అంటే, ఆయనను డిక్లరేషన్ చేయమంటే చేయను అన్నాడు. అవును తన సార్. మతానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చేసాడు. అవును ఇప్పుడు ఆయన నమ్ముకొని తిరిగిన, ఆయన వెనకాల తిరిగిన హిందువులే కానీ, ఆయన కోటేసిన హిందువులే కానీ, వాళ్ళ నాన్నని చూసి ఆయన మీద ప్రేమ ఉలకబోసిన హిందువులే కానీ సిగ్గుపడాలి. అంటే ఆయన ఎవరిని కౌంట్ చేయలేదు. తన బైబిల్ గ్రంథానికి ఆయన ప్రమాణం చేసేసుకున్నాడు. అంటే వాళ్ళు అంటున్నది ఏంటంటే, ఇప్పుడు ఆయన 10 సార్లు పైన వచ్చాడు, పిఎం మోడీ తోడు కూడా వచ్చాడు కదా, అంటే అప్పుడు ఆయన ఇవ్వండి పదవిలో ఉన్నందుకు వచ్చాడు సార్. ఆయన పదవిలో ఉన్నందుకు వచ్చాడు. పదవిలో ఉన్నందుకు వచ్చాడు, అది తప్పని పరిస్థితి కాబట్టి. కానీ వచ్చినప్పుడు ఆయన భార్యను తేలేదు కదా. ఇప్పుడు తేడేమో కదా. కాదు, అప్పుడు తేలేదు కదా భార్యని. అవును, తేలేదు. ఎలక్షన్ల ముందర పరువు పోకూడదు అని చెప్పి ఒక డమ్మీ సెట్టింగ్ వేసుకొని భార్య, అక్కడ కూడా ఆమె తీర్థం తీసుకోలేదు కదా. అవును, దాని తీసుకోలేదు. నెక్స్ట్ ఆమె వీడియోనే పెట్టింది కదా అలా చర్చిలకి. అవును అదంతా నేను చేశాను, నా నిజ దేవుడు యేసు పాదమో యేసు ఎవరు ఉన్నారు కదా, ఆయన ఆ, నా నిజ దేవుడు అని చెప్పేసింది కదా ఆమె. అవును. ఇక ఇప్పుడు దాంట్లో ఇంకేముంది చర్చ అక్కడ. ఇక్కడ ఆ, మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, హిందువులు ఏం చేయాలి. ఆ, నేను ఎప్పుడు చెప్తుంటా, మనము మన దేశం ఇది మనది అని మనం ఫస్ట్ గట్టిగా మన మనసు నిండా నింపుకోవాలి. ఈ భారతావని, ఈ భరతమాత మనది అని. ఎందుకంటే వాళ్ళకి భరతమాత అనేది వాళ్ళకి లేదు. ఎడారి మతాలు రెండిటికి ఆ ప్రేమ రాదు. అవును వాళ్ళు ఉన్న ఒక్క పుస్తకాన్నే వాళ్ళు పెట్టుకుంటారు. అవును మనమేమో వేల గ్రంథాలు మనకి ఎన్నో ఉన్నాయి, ఎంతో మంది దేవుళ్ళు. మనం ఆ డిస్క్రిప్షనే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. సామాన్య జనాలకు కన్ఫ్యూషన్ అక్కడే ఉంది. అవును దాన్ని అవును. మనం ఎలిమినేట్ చేయాలి. మన అవును. ధర్మంలో ఉన్న గొప్పదనాన్ని మనం అందరికి తెలియజేయాలి. ఉమ్, ప్లస్ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ భారతదేశంలో కీలక పదవులు అనేది ఈ అన్య మతస్థులకు రాకుండా చూసుకోవాలి. ఓకే ఓకే. ఒకసారి హిందువులు ఒకసారి ఏకమైనప్పుడు దాని మీద మనము పోరాటం చేయాలి. ఈ ఎడారి మతాల మనస్తత్వాలు ఒకటే ఉంటాయి. జిహాదీ మనస్తత్వం మానుకుంటే వీళ్ళది మతమౌఢ్యం వీళ్ళకు ఉంటుంది అని చెప్పి. ఉమ్, వాళ్ళు ఉమ్. చూడండి, ఆయన ఏమన్నాడు, దళితులను గుళ్ళోకి రానియలేదని చెప్పాడు. అవును అవును. 5 ఏళ్ళు సీఎం ఉన్నాడు, ఆ మాట అనొచ్చా? సిగ్గుండాలి కదా. ఆ? తిరుమలలో మనం వెళ్తాము, ఎవడైనా ఒక కులాన్ని మాట్లాడతాడా? దేవుడి దర్శనం అయ్యేంత వరకు ఎవడు కులాన్ని చూడు, బయటకు వచ్చాక మళ్ళీ కులం అంటించుకుంటారు. మన హిందువుల బుద్ధి ఏంటంటే, అవును. మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఎవడికి కులం ఫీలింగ్ ఉండదు. లైన్లో ఎవడోడు ఏ కులం వాడు పక్కన ఉన్నాడో కూడా ఎవడు ఆలోచించుకోడు. అట్లాగా దేవుడి సార్. దగ్గర పోతాడు, బయటకు వస్తాడు, బయటకు వచ్చాక మళ్ళీ కులంలో ఉంటాయి మన వాళ్ళకి. ఆహా, అది కూడా కాదు సార్. ఇప్పుడు ఈయన వచ్చి 100 రోజులే అయింది. ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు కదా సార్. 5 ఏళ్లలో జరగంది ఈ 100 రోజుల్లోనే అన్ని జరిగిపోయాయి ఆయన ఉద్దేశం. ఆయన అంటే మొదటి నుండే అదొక బ్లేమ్ చేస్తున్నారు కదా సార్. ఉమ్, ఇప్పుడు మీరు పాతకాలంది తీసుకున్న మన మీద ఆ, ఈ దళితవాదం, అంబేద్కరిస్టులు వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, రానియలేదు అని అంటారు. అవును అవి ఎక్కడో వేల ఊర్లలో ఒక్క ఊర్లో జరిగిండొచ్చు ఇన్సిడెంట్. అది అవును అవును లోకల్ పాలిటిక్స్. కుల విద్వేషంతో ఒక టైంలో ఉండింటాయి. అస్పృశ్యత అనేది ఒక టైంలో ఉండింటది. అది ఎప్పుడు ఎలా జరిగింది? అప్పుడు అస్పృశ్యత అని ఎక్కడ వచ్చింది? ఊరు అవతల వీళ్ళు చనిపోయిన వాళ్ళ కుల వృత్తి ఏముండేది? చనిపోయిన శవాలది తోలు తీసే పని ఉండేది. అవును. అప్పుడు వాళ్ళని ఊరవతలు పెట్టారు. ఎందుకు? ఆ దుర్గంధము వీటన్నిటి గురించి అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. అది రాను రాను అస్పృశ్యత అవుతుంది. ఇప్పుడు మనం ఒక రూల్ పెడతాము, రాను రాను అది ఒక రకంగా కన్వర్ట్ అయిపోతుంది. అవును అవును
అంతేగాని ఇప్పుడు అంతకుముందు దళితులు అని పేరు ఎక్కడ ఉంది సార్? హరిజనులు, గిరిజనులు అని రెండు పేర్లు ఉండేవి. అవును. హరిజనులు అంటే హరికి ఇష్టమైన వాళ్ళు. వాళ్ళు. అవును. గిరిజనులు అంటే ఈ గుట్టలలో ఉండేవాళ్ళు, గుట్టలలో ఉన్న శివుడు, అవును. శివుడికి ఇష్టమైన వాళ్ళు. అవును. ఈ రెండు ఉండేది, దాన్ని కావాలని మార్చి దళిత అనే ఒక పదాన్ని యాడ్ చేసి విడగొట్టే కుట్ర జరిగింది, కుట్ర జరుగుతూనే ఉంది, అది జరుగుతూనే ఉంటది. సఫలీకృతం కూడా అయ్యారు వాళ్ళు కొంత వాళ్ళు మటుకు. అయిపోయారు వాళ్ళు. ఆ విద్వేషాన్ని పెట్టేశారు. ఆ, ఇప్పుడు అగ్రవర్ణాలు, ఈ వర్ణాలు, ఆ వర్ణాలు అని క్రియేషన్ చేసింది వాళ్ళే. అవును. అదేమి ఎవడు చేసింది కాదు. వాళ్ళెంతకు వాళ్ళు మేము దూరంగా ఉంటాము. ఇప్పుడు వాళ్ళు ఎట్టయిపోయారంటే, మేము దూరంగా ఉంటాము, మాకు మీతో పని లేదు, మాది మేమే, ఆ, అధికారం రాజ్యాకాంక్ష అని మాట్లాడతారు. అవును. ఇప్పుడు ఏ కులమోడు ముఖ్యమంత్రి అయినా, ఏ కులమోడు ప్రధానమంత్రి అయినా, ఆ ఒక్క కులానికి ఏమైనా జరుగుతుందా అంటే అది ఇంపాసిబుల్ సార్. అవును. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు వెల్మలు అందరూ ఏదో అయిపోతారా అన్నారు. అవును. నాకు తెలిసిన వెల్మ ఫ్రెండ్సే తిడుతుంటారు. ఆ! ఇప్పుడు రెడ్లు ముఖ్యమంత్రి అయ్యారంటే అందరు రెడ్లు కోటీశ్వర్లు అయిపోయారా? అవును. ఎంతో మంది పాపం పొలం పని చేసుకునే రెడ్లు ఉన్నారు, ఎంతో మంది ట్యాక్సీ పనులు చేసుకునే రెడ్లు ఉన్నారు. ఇప్పుడు ఒక కులం ద్వారా అన్ని సమాజం బాగుపడతాయంటే అప్పుడు సింపుల్ లెక్క వేసుకోవచ్చు కదా. ఒక ఒక టర్మ్ ఒక కులం వాడు, ఒక టర్మ్ ఒక కులం వాడని పెట్టేసుకుంటే అందరూ బాగుపడతారు కదా, గొడవే లేకుండా. ఆ? ఎగ్జాక్ట్‌లీ. ఇది ఎగ్జాక్ట్‌లీ. ఏంటంటే ఈ రాజకీయము మనుషుల్ని విడగొట్టి విద్వేషంలో వైపు టర్న్ చేసేసింది. అది మతమౌఢ్యం ఎక్కువైపోయింది. అవును. ఇదివరకు ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధము, మతందే కదా. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఆ క్రూసేడ్ల నుండి జరుగుతూనే ఉంది, వాళ్ళు ఇంకా వాళ్ళ పంచాయతీ జరుగుతలేదు. అవును. వాళ్ళది అక్కడ కాదంటే ఇక్కడ మన దగ్గర మొదలెట్టారు. ఇప్పుడు అవును. మనం చూశారు కదా, బాంబేకి ఒక దగ్గర దగ్గర 60-70 వేల మంది ర్యాలీ తోటి వెళ్ళాడు. అవునవునవును. ఇంత చూసా. చూడండి, అది ఎంఐఎం వాళ్ళు వెళ్ళారు. అవును. ఏ ఇష్యూ మీద? మా దేవుని తిట్టారు అనే ఇష్యూ మీద వెళ్ళారు. అవును. అసలు ఫస్ట్ దేవుళ్ళని తిట్టింది, ఇతర మతాల దేవుళ్ళని తిట్టింది ఆ పార్టీ నాయకుని తమ్ముడే కదా, మొదలుపెట్టింది వాళ్ళే కదా సార్. వాళ్ళే కదా. ఇప్పుడు అంటే వాళ్ళేమో మందబలము, పందులు సంఖ్య ఎక్కువ ఉంటుంది చూసారా? రజనీకాంత్ ఏదో డైలాగ్ ఉంటుంది, ఆహా, గుంపుకు వచ్చే పందులు పందులు, పందులు గుంపుగా వస్తాయి. సింహం ఒకటేగా వస్తుంది. మళ్ళీ సింగిల్ వస్తుంది. ఆ డైలాగ్ లాగా వీళ్ళు పందుల్లాగానేమో అంతమంది పోయారు. అవును. 100 మంది పోలీసులు లాఠీ చార్జ్ చేసి పారిపోయి వచ్చారు. అవును. ముంబై నుండి మన అంత దూరం పోయిన వాళ్ళు పారిపోయి వచ్చేసారు. ఇది ఇప్పుడు పోలీసులు లాఠీచార్జ్ అన్ చేయంగానేనా? 100 మంది పోలీసులే అంత దూరం పోయి లాఠీ దెబ్బలు తినొచ్చారు. ఓహో! ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకు హిందూ సమాజం నేర్చుకోవాల్సిన గుణపాఠం సార్. ఇప్పుడు జగన్ ఎపిసోడ్ హ్మ్. మనము దీని మీద మాట్లాడదాము. హ్మ్. అది హిందూ సమాజం నేర్చుకోవాల్సిన గుణపాఠం. అవును. ఇది ఎక్కడి నుండి మాట్లాడదాం అంటే, ఉన్నత పదవిలో వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. అవును. మన బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి ఒక ఆయన ఉండేవాడు. ఆయన పాకిస్తాన్ అంబాసిడర్గా కూడా చేశాడు. హమీద్ పేరు అన్సారియా? ఆయన గుర్తులు. హ హమీద్ అన్సారీ. హమీద్ అవును. అన్సారీ బీజేపీ కాదు సార్. కాదు కాదు, కాంగ్రెస్ అప్పుడు. కాంగ్రెస్. కాంగ్రెస్. మీరు బీజేపీ అనేటప్పటికి డౌట్ వచ్చింది. బీజేపీ రూలింగ్ అప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఉన్నాడా? ఓహ్! ఓకే. కొన్ని రోజులు ఉన్నాడు. ఓహ్! కొన్ని రోజులు. ఓకే. అయితే ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుడు ఆయన. హ్మ్. అవును. ఆయన పాకిస్తాన్లో ఆయన అవును. అంబాసిడర్ ఉన్నప్పుడు అవును. మన రా ఏజెంట్లు చనిపోయారు ఆయన వల్ల. ఓహ్! మన రా ఏజెంట్లు ఆయన లీక్ చేసి అక్కడ సీక్రెట్ చంపించారు. చేస్తుంటాడు. సీక్రెట్ జస్ట్ లీక్ బికాజ్ చేస్తుంటాడు. ఆఫ్ ఆయన మత పిచ్చి. హ్మ్. మళ్ళీ అక్కడ దాక్కున్న డాన్ దావూద్ ఇబ్రాహిం ఇష్యూలో కూడా అవును. ఈయన లీకేజీలు ఇచ్చాడు. హ్మ్. కరెక్ట్ ఆయనను టార్గెట్ చేసి, మన డిపార్ట్మెంట్స్ టార్గెట్ చేసి ఒక 5 నిమిషాల లోపల ఆయన ఆపిచ్చాడు. ఆ! ఇది మన ప్రభుత్వం చెప్తుంది. ఓకే. హ్మ్. హ్మ్. ఫైనల్గా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే, మన ఆర్మీది కాశ్మీర్లో కూడా ఒక ఆర్మీ బస్సును లోయలో పడేసిన దాంట్లో ఆ! ఆర్మీ డ్రైవరు ముస్లిం. ఓహ్! మత పిచ్చితోటి బస్సుని లోయలో పడేసి ఆడొక్కడు దూకాడు బస్సుని. ఓహ్! ఇప్పుడు ఈ మత పిచ్చి ఎంత దూరం వచ్చేసిందంటే, ఇక అది ప్రతి ఒక్కడి ఇక ఇప్పుడు డివైడ్ అయిపోయింది సార్. అంతే, కాషాయ జెండా ఒకటి, పచ్చ జెండా ఒకటి, తెల్ల జెండా ఒకటి, మన భారత త్రివర్ణ పతాకం ఉన్నట్టు
ఇప్పుడు ఒక్కొక్క ఇది మతం ఒక జెండా పట్టేసుకొని తిరిగే పరిస్థితి వచ్చేసింది. అవును. వాడు ఆ కలర్ టోపీ పెట్టుకుంటే వాడు ఈ ఫలానా జాతోడు అనేది రంగుల ద్వారా మానవత్వం చచ్చిపోయింది. అవును. మనిషి మనిషి చనిపోయాడు ఇప్పుడు. ఉమ్, మతం వెళ్తుంది. అవును. దీని ప్రభావం ఎంత దూరం వచ్చిందంటే ఎదుటోని అవమానం చేస్తున్నామనే సోయి కూడా లేకుండా ఒక ఆ, ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన వ్యక్తి, ఉమ్, ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలించి ఆ గుడికి ఒక 4-5 సార్లు వెళ్ళిన వ్యక్తి ఇవాళ డిక్లరేషన్ ఇవ్వకూడదు అనే దాని మీద ఆయన రాలేకపోయాడు. అవును. అంటే ఆయన బైబిల్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్సెస్ వల్ల విగ్రహారాధికుల దగ్గరికి పోకూడదు అనే దాని ఒక పాయింట్ మీద ఆయన అది ఒప్పుకోలేకపోయాడు. అవును. మళ్ళీ విగ్రహారాధన లేదు అనేటోళ్ళు వాళ్ళు చర్చిలో పెట్టాలి, పెట్టుకునే జీసస్ విగ్రహాలు విగ్రహాలే కదా. అదే కదా నా క్వశ్చన్. ఇప్పుడు విగ్రహంలో దేవుడు లేడు, అది ఉత్త సిమెంట్ దిమ్మే అంటే నేను ఒకసారి ఒక అరబ్బీని ఇదే క్వశ్చన్ వేసా. ఉమ్, లేదు అంటే నేను ఒక పని చేస్తాను, మీ సౌదీ రాజు యొక్క ఒక ఫోటో ఇస్తా, ఉమ్, నువ్వు సౌదీలో నిలబడి దాని మీద ఉమ్మాలి. ఆ, అట్లెట్లా అవుతుందండి? నేను అది ఉత్త పేపరే కదా, దాని మీద ఉమ్మితే ఏమవుతుంది అన్న. ఉమ్, నువ్వైతే ఆ రాజు మీద ఉమ్మట్లేదు కదా, అవును. అవును. ఆ ఫోటోనే కదా. నువ్వు అవును. ఫోటోలో ఉన్నది ఆ రాజు అని ఎట్లా భ్రమపడుతున్నావో అలాగే విగ్రహంలో దేవుడు ఉన్నాడో మేము భ్రమపడుతున్నాం. అవును. దాంట్లో ఏం తప్పులేదు, విగ్రహారాధనలో తప్పులేదు. ఉమ్, ఒకవేళ విగ్రహారాధన లేదు అంటే వీళ్ళు శిల్వాకారం చేయకూడదు, చర్చిల మీద శిల్వ బొమ్మ వేయకూడదు, లోపల మేరీ మాతను జీసస్ బొమ్మలో పెట్టకూడదు. అవును. మళ్ళీ వాళ్ళు అవి చేస్తూనే ఉంటారు, మళ్ళీ మనల్ని మార్చడానికనో దేనికో వాళ్ళ బైబిల్లో 10 కమాండ్మెంట్స్లో అది రాసి ఉంది వాళ్ళది. ఆ దాని మీద ఆయన రాలేదు ఇవాళ. ఇప్పుడు వాళ్ళకి ఒకటి అర్థం కావట్లేదు ఏంటంటే దేవుడు అంతటా ఉన్నాడు. కొంతమంది ఉమ్. విగ్రహంలో ఉందనుకుంటున్నారు, చేసుకుంటున్నారు. నీకు వచ్చిన నొప్పి ఏంటి? అది నేను అడిగే క్వశ్చన్ అదే సార్. సార్ ఇప్పుడు మొన్న కూడా మనం మాట్లాడినప్పుడు అన్నా కదా, ఆ, మనం హంపి, నలంద ఎన్నో గుళ్ళని చూసుకుంటే అవును. చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. ఆ ఆ, చెక్కడానికి మన వాళ్ళు కొన్ని ఏండ్లు తరబడి చెక్కింటారు. వాడు వచ్చాడు, రాయిని తీసి రాయితోడు కొట్టాడు, కాళ్ళు చేతులు ఇరగొట్టాడు, అయిపోయింది. మన విగ్రహం ఉంటే వాడికి నొప్పి ఏంటి? నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు ఇవాళ తెలుసా, దురదృష్టకరమైన మాట చెప్తున్నా, ఢిల్లీలో ఈద్గా మైదాన్ ఉంది. ఆ, అది కోర్టు డిక్లేర్ చేసింది ఈద్గా మైదాన్ కాదు, ఈ మైదాన్ ఇటువైపు ఉన్నది మున్సిపల్ ల్యాండ్ అని చెప్పింది. అక్కడ ఝాన్సీ రాణి విగ్రహం పెట్టారు, ఉమ్, కూలగొట్టడానికి వీళ్ళు ముస్లిమ్స్. ఆ, ఏంది అంటే మా ఈద్గా దగ్గర విగ్రహాలు ఉండకూడదు మాకు అంటాడు. నీకు విగ్రహం ఉండకూడదు, నీకు ఈ భారతదేశంలో నదులు దేవతలే, అన్ని దేవతలే మనకి. అవును. రాయి రప్ప అన్ని మనకు దేవతలే, దేవుళ్ళే. నచ్చకుంటే నువ్వు పోయి ఎక్కడైతే ఆ రూల్ ఉందో అక్కడ పోయి బతుకు, ఎడారికి వెళ్ళిపో. ఇ- ఇక్కడ ఉండి నీ పెత్తనం మనమే చూపించేది ఏంది అంటే. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడాను మీరు చూస్తే ఉమ్, నీళ్ళల్లో తీసుకెళ్లి బ్యాప్టిజం చేస్తారు. ఆ, తీసుకెళ్లి కృష్ణలో ముంచి సార్ బ్యాప్టిజం పుష్కరాలు అయ్యో. చేస్తున్నారు సార్ వాళ్ళు. ఆ? మేరీ పుష్కరాలు, యేసు పుష్కరాలు అని కూడా స్టార్ట్ అయినాయి వాళ్ళవి. ఇక పిచ్చికి పరాకాష్ఠకి వెళ్ళిపోయారు లేండి వాళ్ళు. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నీకు ఇక్కడ ఈ భారతదేశం ఏదైతే జంబూ ద్వీపం అని మనం పెట్టుకొని ఉన్నామో, మన అవును. వైదిక సంస్కృతి ఉందో, ఇది ఈ పద్ధతిలోనే ఉంటది. ఉంచాలి, మనం ఉంచాలి. ఉంచాలి ఇది. ఇష్టం లేనోడు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మన ఓవైసీ వాళ్ళు పాలస్తీనా జెండా పట్టుకొని తిరిగారు సార్. ఆ, వాళ్ళ మత ర్యాలీ చేసినా కూడా వాళ్ళు పాలస్తీనా జెండాలు పెట్టుకొని ఎగిరేశారు. ఇక్కడ పట్టుకుంటే అరే, లాభం ఏంటి సార్? అక్కడికి పోయి చేయొచ్చు కదా. నేను అనేది అదే సార్, మనందరం టికెట్లు వేసి ఇచ్చి పంపించేద్దాం. ఎస్. ఆ? ఇప్పుడు వాళ్ళకి టికెట్లు తీసి, అరే బాబు మీరు ఇక్కడ ఉండేది ఎందుకు, పోయి పోరాడండి మీ సోదరులతోటి, అవును. ఇక్కడ జెండాలు ఎగరేసి ఏం వస్తుంది, ఏం రాదు. ఏం రాదు. మీకు అందరికి టికెట్లు ఇస్తాం, ఇట్లా ఫ్లైట్ ఎక్కేసి అట్లా తీసుకుపోయి దించుతాము, అవును. ఇప్పుడు అక్కడ ఏదైనా చేయండి అని చెప్పాలి. అట్లా వీళ్ళ మతమౌఢ్యాన్ని ఎదుర్కోవాలి అంటే మూర్ఖుని ఎదుర్కోవడానికి మనం కూడా ఒక దగ్గర మోర్ మూర్ఖత్వమే పోవాలి సార్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఈ తిరుమలకి వస్తాడు అన్నప్పుడు నేను బాధపడేది ఏంటంటే, ఇప్పుడు భారతదేశానికి బాల్ ఠాకరే లేకపోవడం పెద్ద లోటు అయిపోయింది. అవును సార్. ఆయన ఉండింటే వీళ్ళు ఇంత ర్యాలీ తీసుకొని అంత దూరం పోయేవాళ్ళు కాదు. అవును సార్. మీకు గుర్తుందో లేదో, బాబరీ విషయంలో చంద్రబాబు అట్లాగే ర్యాలీగా పోతే లోపలేశారు. అవును సార్. ముఖ్యమంత్రి అని కూడా చూడలేదు, బాగా తోమి వదిలేరు పోయిన వాళ్ళ లీడర్లని, ఎర్రబల్లి దయాకర్ని వాళ్ళని వీళ్ళను దెబ్బలు తిన్నారు వీళ్ళంతా అక్కడ పోయి. మహిళలను కూడా చూడలేదు.
ఆయన ఒకటే మాట అన్నాడు, నువ్వు వస్తుంది మహారాష్ట్రకి, దాడి చేసినట్టు వస్తే ఇది శివాజీ నేల తిరగబడి అంతది, నువ్వు మర్యాదకు వచ్చి నా దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసి నేను అది యాక్సెప్ట్ చేసేవాడిని అని చెప్పాడు. ఇప్పుడు ఉమ్. మన దేశానికి అలాంటి ఒక నాయకుడు అవసరం ఉంది. సార్ మీరు ఎవరైతే సార్ మీరు నాకు ఒక ఫోటో పంపించారు కదా, అది నేను ఒకసారి చూపించేదా సార్ జనాలకి? అదే నేను అదే బా- పెట్టా ఆయన అదే ఆయన ఇజం ఠాక్రే ఇజం ఎట్లా ఉంటది అదే అదే అనేది నేను ఒకసారి పెట్టా. ఒకసారి చూపిద్దాం సార్, ఒక్కసారి. మాట్లాడండి సార్. అది ఠాక్రే ఇజం ఎలా ఉంటది, ఆయన ఉండింటి ఏమని చెప్పేవాడంటే, ఇక అక్కడ వస్తే ఇక ఆయన స్టైల్లో నేను ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు అనేది రాశాను నేను. అవును సార్. అది అది ఠాక్రే ఇజం. ఉమ్. ఆయన చెప్పేవాడు, ఆయన మాటలతోనే ఓడినాడు దెబ్బలతోనే వింటాడు అని. అవును సార్. ఇప్పుడు వీళ్ళకది మనం చెప్తే వినే పరిస్థితి పోయింది సార్ ఇక్కడ. అవును ఇప్పుడు అవును మనం ఫస్ట్ ఈ దేశం మనది అనే దాన్ని, మన ఐడియాలజీని మనం తీసుకొని రావాలి. మీరు అవును ఇప్పుడు చూశారు కదా, ఈ 4 రోజుల్లో మన హిందూ సంస్థలు ఎవరైనా కానీ అవును సార్. ఓన్లీ బై వర్డ్స్, అవును. మాటల వరకే ఉన్నాం మనం, మాటలతో మాట్లాడుతున్నాం, మోటివేట్ అయిపో చేస్తున్నాం కానీ దాంతో ఏమి కాదు, వానికి ఇంత కూడా భయం కలగలే. ఆ, బాలకృష్ణరావు డైలాగ్ ఉంది, మాటలు లేవు ఉమ్. మాట్లాడుకోవటాలు లేవు అని చెప్పి. అదే అదే ఆ, అట్లా ఇప్పుడు మనము మన వాళ్ళని మోటివేట్ చేయగలగాలి. ఏంటిదంటే ఉమ్. ఒక 1200 మందిని మనం పోషించాలి. అవును ఇలాంటిది జరిగినప్పుడు వాళ్ళందరూ పిలవంగానే వచ్చేటట్టు తయారు చేసుకోవాలి. అవును అప్పుడు ఈ ఎదుర్కోవడానికి మనకు ఉంటది. మనకు సంఖ్యాబలం బాగుంది. ఒక సినిమా రిలీజ్ అంటే ఫుల్ ఉంటుంది. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కదా, అవును ఓ కొట్టుకదేస్తారు. అవును కానీ ధర్మం అన్నప్పుడు యూత్ లో రావట్లేదు. అవును అవును దేనికి దేనికి ఇప్పుడు మన శ్రీశైలంలో వినాయకుడి విగ్రహం ముందర కూర్చొని ఉమ్. మాంసం తింటున్నారు ముస్లిమ్స్. అవును అవును మనోడు అది యూట్యూబ్ గురించి అని చెప్పో వాట్సాప్ గురించో రికార్డ్ చేస్తాడు, ఆర్గ్యుమెంట్ చేస్తాడు, కానీ ఒక దెబ్బ వేయడానికి కూడా ధైర్యం చేయట్లేదు. మనలాంటి వాళ్ళు అదే ఉంటే వాళ్ళ కానీ అక్కడ ప్లేస్ అదే వాళ్ళ ప్లేస్ లో మనం ఉంటే వాళ్ళ ముందు వాడు ఎంబడే రాళ్ళు తీసి 4 దెబ్బలు వేసేవాడు. వాళ్ళ ముందు కొట్టి కానీ మాట్లాడరు వాళ్ళు. అది 4 రాళ్ళ దెబ్బ రాయని విసిరేవాడు. అవును మన వాళ్ళు అట్లా చేతగాని వాళ్ళు, లేకుంటే ఎలా చేయాలో తెలీదు, అవును ఎట్లా ఎదుర్కోవాలో తెలియదు, అర్థమే కావట్లేదు. అవును అవును దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఒక 1000-2000 మందిని గ్యాదర్ చేసి ధర్మరక్షకుల కింద తయారు చేసి అవును ప్రతి ఒక్క గుడి కింద 10 మందిని అన్న తయారు చేసుకొని వాళ్ళని పోషించే బాధ్యత పెట్టుకుంటే ఓ అవును రకంగా అన్ఎంప్లాయ్మెంట్ తీరుతుంది, ఓ ఎగ్జాక్ట్లీ. పక్కన ధర్మం నిలబడుతుంది. అవును ఆ పనికి కొనుక్కోవాలి. అవును అవును లేకుంటే ఈ ప్రభుత్వాలు చేస్తే అంటే ఏముండదు సార్, అన్ని పాలిటిక్స్ చేసే ప్రభుత్వాలే తప్ప అవును ఏ ఒక్కరు హిందుత్వం మీద స్ట్రాంగ్ గా లేరు. అవును ఇప్పుడు అవును చూడండి, దీన్ని నెమ్మదిగా డిలీట్ చేస్తారు తప్ప దీని మీద యాక్షన్లు కానీ ఇవన్నీ ఏముండవు, అంతా షో పుట్టపే. ఆ, ఏముండదు అట్లా, అంత అంత అలా చేస్తారు పాలిటిక్స్, అంతే తప్ప సీరియస్నెస్ హిందూ ధర్మానికి అవమానం అయింది అని మనం ఇంత గొడవలించుకొని బాధపడ్డాం కదా, అవును ఏముండదు వాళ్ళకి. మీరు చూసుకోండి, ఇది మన రాజకీయ నాయకుల నైజమే అది. చివరికి వస్తే నువ్వు నేను ఒకటే కులం రా అనుకుంటావు, పైకి ఆ, వేరే వేరే కులం, కానీ రాజకీయం అనేది ఒక కులం అన్నట్టు. రాజకీయ కులం. అవును వాళ్ళు చివరికి వాళ్ళంతా ఒకటే ఉంటారు. ఇప్పుడు మన అవును తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పాడు యాక్షన్లు తీసుకుంటా, అది చేస్తా ఇది చేస్తా అన్నాడు, సైలెంట్ ఉంది సబ్జెక్టు. పాత ప్రభుత్వాల మీద యాక్షన్లు ఏం లేవు కదా. అవును అంటే కానీ వీళ్ళందరికంటే కొంచెం జగన్ కొంచెం మూర్ఖుడు అని నా ఉద్దేశం సార్. కానీ వీ మూర్ఖుడు ఓడి కాదు సార్, మీరు కూడా మూర్ఖులే, నేను కూడా మూర్ఖునే. అంటే వీడు మరీ అసలు కానీ మూర్ఖంలో అది ఏం లేదు సార్. అట్లా ఆ, అట్లా ఇప్పుడు ఒక బిల్డప్ ఉంటుంది సార్. ఇలా అంతే ఎట్లుంటదంటే, ఓ నాయకులు ఉమ్, మనం వాళ్ళ ఇంటికి పోయామనుకో, "ఇది చాలా ఆయన లోపల చాలా డేంజర్, పులి, మనోడు ఇంత ఉంటది అంత ఉంటది" అని అట్లా బెదిరింపులు ఇస్తారు. ఉమ్, ఎవడని తురుముకాలు కాదు సార్, వాడిని కాడే తురుముకాను. ఉమ్, అట్లా ఏముండదు, వీళ్ళంతా షో పుట్టరు సార్. ఇప్పుడు డబ్బు ఉంది, మంది మార్బలము డబ్బు ఆశ మీద వెనకాల తిరుగుతారు. ఇప్పుడు అవును ఆయన సీఎం అయ్యాడు సార్, ఆయన సీఎం అయినప్పుడు చేసిన ఒక పాదయాత్ర అంతే. వాళ్ళ అవును నాన్న లెగసీని తీసుకొని వచ్చాడు తప్ప సెల్ఫ్ గా ఆయన తయారైంది ఏంది. అవును అవును ఇప్పుడు అంత వాళ్ళ సిస్టర్ సెల్ఫ్ గా హార్డ్ వర్క్ చేసింది, ఈయన చేసింది ఏం లేదు కదా సార్. ఆ డబ్బు అవును ప్రభావం ఎక్కడ పోయినా మంది వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉండేది మేము చూసేటోళ్ళం కదా. ఉమ్, ఇప్పుడు ఈ ఏరియా వస్తున్నాడంటే ముందు లారీలలో జనాలు, బస్సులలో జనాలు వచ్చి అక్కడ దిగేవాళ్ళు, లోకల్ ఫంక్షన్ హాల్స్లలో. ఉమ్, వాళ్ళకు మంది, డబ్బు, మందు,
అన్ని ఇచ్చేవాళ్ళు. వాడు ఏముంది ఎంట తిరుగుకొని జై జగన్ జై జగన్ అనుకుంటే తిరిగినారు. ఉమ్. ప్రేమతోటి వచ్చిన వాళ్ళు ఎవడున్నాడు సార్ నీ దగ్గర? ప్రేమతోటి ఉండేవాళ్ళు నేను చూసిన గొప్ప నాయకుల్లో మనం జనార్దన్ రెడ్డి గారు అని ఉండేది, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఖైరతాబాద్ అవును. ఫస్ట్ ఆయనలా కావాలనుకున్నా నేనైతే. ఆ, అంటే చనిపోతే నిజంగా గుండెల నుండి ఏడ్చిన వాళ్ళు. ఆ, కోర్స్ రాజశేఖర రెడ్డి గారికి కూడా అట్లాగే వచ్చారు, అది వేరే సంగతి. ఉమ్, కానీ ఎక్కువ రియలిస్టిక్ డెత్ అంటే ఆయనది, బాల్ ఉమ్. ఠాకరేది. బాల్ ఠాకరే ఆయన ఆయన అసలు కంపేర్ చేయలేం వీళ్ళతోటి. అంతే, ఆయన పదవి లేకుండా ఆయనకు గవర్నమెంట్ సెల్యూట్ ఇచ్చింది. లిటరల్ ఫస్ట్ గా ఆ చెప్పాలంటే, రకమైనది అది సార్. అది లిటరల్ గా అంత ఇంత చెప్పాలంటే ఏదో సాధించిన వాళ్ళు. లిటరల్ గా చెప్పాలంటే బాల్ ఠాకరే కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్ కానీ ఉచ్చబోయి ఇచ్చాడు అందరి చేత. అందరికి అదైతే అదైతే అందరికి చేశారు. సరే రాష్ట్రపతి ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు కదా సార్. ప్రణబ్ అవును. ముఖర్జీ గారు అవును. రాష్ట్రపతి కావాలంటే ఆయన దగ్గర పోతే 3 అగ్రిమెంట్లు రాయించుకున్నాడు ఆయన. ఆ, నా దగ్గర ఆ ఫోటో కూడా ఉంది. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ, రాసి ఇచ్చాడు, ఈయన ఒకటే అన్న, నేను నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు నాకు చేయాల్సింది కసబ్కి ఊరేయడము, అఫ్జల్ గురికి ఊరేయడము అని ఆయన డిమాండ్లు పెట్టాడు. ఉమ్, అది ఓకే అంటే నేను నీకు చేస్తా అంటే చేశారు. ఆ, చేశాడు కూడా ఆయన. క్షమాభిక్ష పెట్టకుండా వాళ్ళకు ఉరి శిక్ష చేయాలంటే చేశారు. ఉమ్. ఆ ఒప్పందం మీద వేయించుకున్నాడు. అట్లా సార్ అది ఆయన దేశం గురించి ఆలోచించేవాడు సార్. అవును. అవును. దురదృష్టం ఏంటంటే మనం మీడియా వాళ్ళు ఆయనని ఒక ఆ, వేరే రకంగా చిత్రీకరించారు. ఆ, అప్పట్లో ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, ఉమ్, కసబు ఇది కసబును బాల్ ఠాకరే ఒకటే అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు, ఎడిటోరియల్. ఆ, నేను కౌంటర్ రాసేదానికి. ఆ, ఆ, అట్లా వాళ్ళకి తెలియక మాట్లాడుతుంటారు. సామాన్య జనాలకు తెలియదు. ఇప్పుడు మనకు కావాల్సిన అలాంటి ఐడియాలజిస్ట్ కావాలి, ఒక నాయకుడు కావాలి అలా. అవును. హిందూ ధర్మం నిలబడాలంటే. ఇప్పుడు మరి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కాశ్మీర్లో అప్పుడు ఫ్యూచర్ కోర్స్ ఏంటి సార్? మరి నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ అంటే నేను ఒకటే సజెషన్ చేస్తాను సార్. మనం ఒకసారి కలుద్దాం అని అనుకున్నాం కదా, హిందూ సంస్థలు ఎవరెవరైతే మీకు తెలిసిన వాళ్ళు అవును. ఉన్నారో అవును. అందరినీ, అవును. అవును. మనం అందరినీ కలిపి ఒక ధర్మ రక్షణ గురించి అని ఒక పీపుల్ని తయారు చేసుకోవాలి. అంటే అవును. మనం పోషించాలి వాళ్ళని. అవును. ఏదో ఉట్టికి వచ్చి రండ్రా బాబు అంటే ఓడి రాడు పని ఎవరు రాడు. వదులుకొని. అవును. మనం వాళ్ళని పోషించేటట్టు పెట్టుకొని మనం స్ట్రాంగ్ ఉన్నాం అన్నప్పుడు ఎదుటోడు భయపడతాడు, ప్రభుత్వం కూడా భయపడుతుంది. వాడు అవును. ఏ పార్టీలో అయినా ఉండండి, ఫస్ట్ వాడు హిందూ అనేది ఒక సోయి ఉండాలి. అవును. అవును. ఇప్పుడు చూడండి, ఈయన జగన్ అంత అవమానకరంగా చేసి కొండ మీద జై జగన్ అని అనిపించుకున్న రోజు కూడా ఆయన వెనకాల హిందువులు ఉన్నారు సిగ్గు లేకుండా. డెఫినెట్లీ. ఇవాళ అయితే ఆయన సిగ్నేచర్ పెట్టలేదు అంటే హిందువులను ఆయన గుర్తించలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే హిందూ దేవుళ్ళనే గుర్తించినోడు హిందువుని ఏడో గుర్తిస్తాడు? ఎగ్జాక్ట్లీ. గుర్తించలేదు అన్నా కానీ ఆయన వెనకాల తిరిగే హిందువులు హిందుగాన్లా లేకుంటే బొందుగాన్లా, కేసీఆర్ భాషలో చెప్పాలంటే బొందుగాన్లా ఏందా అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం కాదు, వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అప్పుడు తిరుగుతున్న వాళ్ళు వాళ్ళకు అర్థం ఆ సోయి ఉన్నోడైతే ఎంతెందుకు తిరుగుతాడు సార్? ఉమ్, ఇప్పుడు నేనున్నా, నేను నేను హిందువునని గర్వించేటోని ఉన్నా అనుకోండి, నేను ఎందుకు వయసు వెనకాల తిరుగుతా? అవును. అవును. అవునా కాదు? మన దాంట్లో ఎవడైతే ధర్మంగా ఉన్నాడో వాళ్ళ వెనకాల తిరుగుతాం. అవును. అవును. ఇప్పుడు ఆ సోయి లేనోళ్ళే కదా, అవును. వాడు 10,000 ఇస్తాడో 2,000 ఇస్తాడో అని సంకనాకుండా తిరిగేది. అవును. అవును. ఇప్పుడు అవును. ధర్మం మీద నీకు కమిట్మెంట్ లేనివాడే తిరుగుతాడు. అవును. ఇప్పుడు అవును. మన తెలంగాణ ముఖ్యమంత్రి భరతమాత ఎవరు అని అన్నాడు. అవును. అన్నాక ఆయన వెనకాల తిరిగేటోడు వాడు భారతీయుడు ఎట్లయితాడు సార్? అవును. అవును. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటాడు భారత్ మాత ఎవరు అని అంటాడు. ఆయనకు ఫేవర్గా ఉండేవాడు భారతీయుడు ఎట్లయితాడు? అవును. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నోడు హిందువు కింద ఫీల్ అయ్యేనోడు తిరిగేటట్టు మనం తయారు చేయాలి. వాని పార్టీలు ఉన్న వాని పార్టీ హిందూ వ్యతిరేకత చేస్తుంటే నిలదీసేటోడు కావాలా. అవును. అవును. అప్పుడు హిందుత్వం నిలుస్తుంది. కానీ ఉత్త ఏదో బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, అంతో ఎంతో కాషాయం జెండా గురించి కొద్దిగా ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు తిరిగితే ఎంతమంది ఉన్నారు సార్? తిప్పి కొడితే 2% లేరు. అవును. అవును. ఇక్కడ మన వాళ్ళు ర్యాలీ తీస్తే 200 మంది మించి వచ్చినారు ఎక్కడైనా? రారు కదా. ఏదో అవును. హనుమాన్ ర్యాలీకి, శ్రీరామ్ ర్యాలీకి వస్తారు. అవును. ఏంది, జస్ట్ ఆ సౌండ్స్ చేసుకొని ఎంజాయ్ చేసిపోతారు. అవును. అవును. వినాయకుని ర్యాలీకి వస్తారు డ్యాన్స్లు వేయడానికి, తీన్మార్ డ్యాన్స్లు వేయడానికి, డీజే సౌండ్లకు ఆడేటోళ్ళు వీళ్ళు. అవును. అంతకనే ఏమున్నారు సార్ వీళ్ళు? బాగా చెప్పారు. ధర్మం గురించి రమ్మని అంటే ఆ రోజు అక్బరుద్దీన్ తిట్టినప్పుడు మేము ప్రోగ్రామ్ చేసాం ఇందిరా పార్క్ దగ్గర. ఉమ్, చేసినప్పుడు ఎంతమంది సార్? తిప్పి కొడితే 150 మంది 200 మంది ఉండింటాం. ఆ, దాంట్లోనే పాపం కమలానంద భారతి గారు జైలు పోయారు ఇప్పుడు మేము చేసిన ప్రోగ్రామ్.
ఓ ఓకే ఓకే. ఉమ్, అట్లా. ఇప్పుడు ఎట్లా అంటే హిందూగా నువ్వు ప్రతి ఒక్కడు హిందుత్వం వైపు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, కర్ణాటకలో ఉర్దూ నేర్పిస్తుంది గవర్నమెంట్. ఇప్పుడా మనం ఎందుకనా, కర్ణాటక గవర్నమెంట్ ఉర్దూ నేర్పిస్తుంది అందరికి, స్టూడెంట్స్ కి. అది బయటకు కూడా రాలేదు చూడండి. ఇది అదే మీరు సంస్కృతం నేర్పుతున్నారు, నువ్వు నాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి దాని గురించి. ఇప్పటికి ఎంత పెద్ద రచ్చ అదే అయ్యింది. చూడండి, ఏదో మనోళ్ళే మాట్లాడతారు టీవీలలో కూర్చొని. అవును, సంస్కృతంలో అప్పట్లో ఇంటే చెవులో సీసం పోస్తా అన్నారు అని కొత్త స్టోరీలు చెప్తుంటాం. చెప్తారు. అవును, హే, అది అది అనలేదురా బాబా అంటే అది వినరు. అన్నాడు అనేది నమ్ముతారు కానీ అనలేదు అనేది అయితే నమ్మరు. ప్రూఫ్ మళ్ళీ చూపించారు సార్ మళ్ళీ. చూపారు మళ్ళీ. అదే అంటున్నా, అవును వాళ్ళది ఒకటే అలవాటు సార్. ఇగో కొన్ని బ్యాచ్లు ఉన్నాయి కదా, మీరు అందరూ వాళ్ళతో డిబేట్లు చేసారు, అవును దళిత అవును బ్యాచ్లు. వాళ్ళు చేసే పని ప్రాపగండా, వాళ్ళ సెల్ఫ్ హైలైట్ గురించి తప్ప అవును సబ్జెక్టు. ఇప్పుడు మనం ఉన్నాం, నా దగ్గర తప్పు ఉంది అనుకోండి, మీరు చెప్పారు, నేను నేర్చుకుంటా. అవును. అలాగే నీకు తెలియదు నా దగ్గర నేర్చుకో. నేర్చుకోవాలి కంపల్సరీ. అది ఆర్గ్యుమెంట్ అంటే అదే, సబ్జెక్ట్ అన్నదే, చర్చ్ అన్నదే, ఏదైనా అదే. అది అవును మానేశారు వీళ్ళు. అవును. నేను చెప్పిందే వాదము, నువ్వు చెప్పేది వితండవాదం అనే పోదాం. మాటకి వచ్చేసారు. నేను చెప్పింది వేదము దానివల్లే ఈ వాదము. అనర్థాలు అంతే. ఆ, నేను చెప్పింది వేదము వాదము రెండు ఒకటే. నువ్వు చెప్పేది ఆ అన్ని లెవెల్కి వితండమే. దిగబడిపోయారు అంతే. అవును అది ఆ రకంగా అయిపోయారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సార్, అందరికి ఒక మోటివేషన్. మనం ఇప్పుడు ఇది ఒక ఎక్స్పీరియన్స్. అవును ఈ ఈ 1 వీక్ జరిగినది ఒక ఎక్స్పీరియన్స్. అవును. అంటే అంతకుముందు ఎన్నో జరిగినాయి, కాకుంటే దీని మీద వచ్చినంత రెస్పాన్స్ అప్పుడు రాలేదు. ఇది పరాకాష్ఠ ఇప్పుడు సార్, ఇది పరాకాష్ఠ ఇది అట్లీస్ట్ పరాకాష్ట. ఇప్పటికీ. ఇప్పుడు విగ్రహాలను బలగొట్టాడు, రథాలను తగలబెట్టారు అన్నా కానీ కదలని ఈ జాతి, అవును. ఇప్పుడు అన్న ఏదో కొద్దిగా కొద్దిగా అందరూ కలిసి ఏదో అ- రోషం పౌరుషానికి వచ్చారు. ఏదో వారం ముందర ఏదో నిన్నట్టున్నారు. అందరు ఇప్పుడు ఏదో కొద్దిగా ఉద్రేకంలో ఉన్నారు, అంటే కదలికలో ఉన్నారు, ఉద్రేకం కూడా లేదు. ఇప్పుడు నేను చాలా మందిని అడిగింది ఏంటంటే, ఫస్ట్ అదేంటి, శ్రీరాముల వారి విగ్రహాన్ని ఇరగొట్టారు, నువ్వేం మాట్లాడలేదు. తర్వాత రథం తగలబెట్టారు, నువ్వు మాట్లాడలేదు. దుర్గ గుడికి వెళ్ళారు, నువ్వు మాట్లాడలేదు. తిరుపతికి వచ్చారు, ఇప్పుడు నువ్వు మాట్లాడలేదు. ఇంకో రేపు పొద్దున కల్లా నీ ఇంట్లో ఉంటారు వాళ్ళు. సార్ తిరుపతికి ఇప్పుడు కాదు సార్, ఆయన చెప్పులు వేసుకొని వచ్చిన రోజు కూడా ఎవడు మాట్లాడలేదు. ఆయన కాదు, వాళ్ళ నాన్న వేసుకొని వచ్చాడు, అప్పుడే అవునా? ఎవడు మాట్లాడలేదు. ఆ, ఆ, అప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ నాకు తెలిసిన ఆయన ఉండే, ఆ, ఆయన చెప్పేటాడు కదా, లడ్డు వేసి తీసి పక్కకు పడేసేటాడు అంట. వీళ్ళందరూ చూసి ఏడ్చుకునేవాళ్ళు పక్కకు వచ్చి. ఆ, కాకుంటే ఆయన ఏదో రైతులకు ఇచ్చాడు, ఇది ఆరోగ్యశ్రీ పథకాలు ఇచ్చాడు అని చెప్పి ఆ భజన ఎక్కువ చేసేసి, ఆయన ఉమ్, మహోన్నతిని చేసేసి ఆయనను అట్లా ప్రమోట్ చేశారు బాగా. ఆ, అంటే కాంగ్రెస్ కో నాయకుడు అట్లా లేకుండా ఆ రేంజ్ లో ప్రమోట్ అయ్యాడు ఆయన. కాకుంటే ఆయన వ్యక్తిగతంగా నేను 4-5 సార్లు కలిసిన అప్పట్లో. ఆ, ఆ. ఆయన దగ్గర కొంచెం ఓ గుణం ఉంది సార్, ఎవడు పోయినా సాయం చేసే గుణం ఉంది, పలకరించే గుణం ఉంది. అవన్నీ ఒక్కసారి చూస్తే మళ్ళీ అవన్నీ ఒక్కొక్కరికి మర్చిపోయినట్టు. ఒక్కొక్క గుణాలు ఉంటాయి సార్. కానీ ఆ, నువ్వు ఆ అవతలాడి దాంట్లో ఉంది కానీ అవతలాడి ఆయన మత ధర్మం జోలి దగ్గర ఆ వచ్చినాడు. ధర్మం దాన్ని మనం అపోజ్ చేయాలి, అది మనం చేయలేకపోయారు మన వాళ్ళు. అవును అవును. ఇప్పుడు హెల్పింగ్ నేచర్ అన్నీ ఉన్నాయి, దాంట్లో డౌటే లేదు. కానీ ఆయన దానితో పోలిస్తే ఈయనకి 1% కూడా లేదు. ఈ ఆ, ఉమ్. మ- మ- ఈ ముద్ర నీచాతి రకంలో వ్యక్తిత్వం ఉంటుంది. నీతి అది. జాతి లేదు వీడికి. అది ఓకే సార్, అయితే మరి అట్లా. ఇది మనము నెక్స్ట్ ఇంకేం మాట్లాడాలి ఏమిటని మళ్ళీ మాట్లాడదాం సార్. ఓకే సార్, ఓకే. ఓకే ఓకే సార్, సార్, థ్యాంక్ యూ. నమస్కారం. ఒక్క నిమిషం. వితల రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ రసాతల రుద్రాయ